అందరూ కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుచున్నాను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు గెరాసీనుల దేశం. ఆ గెరాసీనుల దేశంలో ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ అడుగుపెట్టాడో, అక్కడ ఒక వ్యక్తి సమాధులలో నివాసం చేస్తున్నాడట. సమాధులలో నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎవరు కూడా బాగు చేసేవారు లేరు. అతని చేతులకు కాళ్ళకు ఎన్నోసార్లు సంకెళ్ళు వేసి బంధించారట. అయినప్పటికీ ఆ సంకెళ్ళను వాడు తెంపుకుని వెళ్ళి ఉన్నటువంటి వాడు. ఆ సంకెళ్ళు కూడా అతన్ని బంధించలేకపోయాయి. కనుక సంకెళ్ళు బంధించకపోవడాన్ని చూసి ప్రజలందరూ భయపడి, ఇక వీడిని ఎవరు కూడా బాగు చేయలేరు, వీడిని ఎవరు కూడా రక్షించలేరు కనుక అని అతన్ని ప్రజలందరూ విడిచిపెట్టారు. వాడు వెళ్ళి సమాధులలో కూర్చొని సమాధులలో నివాసం చేసుకుంటూ తనకు తానే శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. తనకు తానే గీక్కుంటాడు, గోక్కుంటున్నాడు, రక్తం వెళ్ళేంతగా వేదన పడుతూ అరుస్తున్నాడట, కేకలు వేస్తున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సముద్రం మీద ప్రయాణం చేసి ఆ దోణి దిగి ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడో, ఆ సమాధులలో గీక్కుంటూ కేకలు వేసుకుంటూ ఉన్నటువంటి ఆ మనుషుడు యేసు ప్రభు దగ్గరికి ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడట. యేసయ్యకు నమస్కారం చేసి ఆ వ్యక్తి అప్పుడు అంటున్నాడు, యేసు దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. అసలు యేసయ్య ఎక్కడనో ఒక ప్రదేశంలో ఉన్నాడు, వీడేమో ఈ దేశంలో ఉన్నాడు. అసలు యేసయ్యకు అతనికి ఏమాత్రము సంబంధము లేదు. కానీ దేవుడు ఆ ఆత్మలో ఆ నశించిపోతున్న ఆత్మను చూశాడు. ఆ ఆత్మను రక్షించాలన్న ఉద్దేశంతో యేసయ్య ఆ గెరాసీనుల దేశానికి వచ్చాడు. ఎంతో ప్రయాసపడి భారంతో సముద్రం మీద ప్రయాణం చేసి ఆ యొక్క గెరాసీనుల దేశంలో అడుగుపెట్టిన కారణం ఏంటిదంటే, ఆ ఒకే ఒక ఆత్మను రక్షించాలని, ఆ వ్యక్తిని బాగు చేయాలని అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు యేసు ప్రభు. ఎన్నో సంవత్సరాల్లో నుంచి ఇక్కడ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ, శరీరానికి గాయాలు, రక్తము కారేంత విధంగా గాయపరుచుకుంటూ శరీరాన్ని అంతా హింసల పాలు చేసుకొని గాయాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువును చూడగానే అతని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి యేసయ్యకు సాగిలపడి అంటున్న మాట ఏంటంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక మనిషి ఏమో
తన శరీరాన్ని గాయపరుచుకుంటూ గీక్కుంటూ ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తి ఎవరు? యేసుప్రభు ఏమంటున్నాడు ఆ వ్యక్తిని చూసి? అది గమనించాను. కింది వచనంలో చెప్తాడు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పెను. వెళ్ళిన వ్యక్తి ఏమో మనుషుడు వెళ్ళాడు, తనకు వెళ్ళి సాగిలపడి నమస్కారం చేశాడు. యేసు ప్రభు ఆ వ్యక్తితో అంటున్న మాట ఏంది? అపవిత్రాత్మ అంటున్నాడు. అంటే ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తి ఎవరు? ఒక అపవిత్రాత్మ తనలో ఉన్నది. పైకి చూడ మనిషి మంచిగానే కనబడుతున్నాడు, తన శరీరాన్ని అంతా గాయాలు చేసుకుంటున్నాడు, గీక్కుంటున్నాడు, తన శరీరం అంతా నష్టము చేసుకుంటున్నాడు. ఆ నష్టము చేసుకునే వ్యక్తి ఎవరినో యేసయ్య గుర్తించాడు. మీదికి చూడ మనుషులమైన మనం మంచిగానే కనబడుతుంటాంటము, కానీ మనలో ఏమున్నదో ఎవరికి తెలియదు. మీదికి చూడ మనం మంచిగానే, మంచి వ్యక్తులుగానే, మంచి మనుషులుగానే, యథార్థంగానే, పరిశుద్ధముగానే, నీతిగానే మనం కనబడుతుంటాంటము, కానీ వారి అంతరంగంలో ఏ విధంగా ఉన్నదో ఎవరున్నారో ఎవరు దాన్ని కనిపెట్టలేరు. కానీ యేసు ప్రభు కనిపెట్టాడు. యేసు ప్రభు కనిపెట్టాడు. కనిపెట్టి అపవిత్రాత్మ అంటున్నాడు. అంటే చూడండి దేవుని పిల్లలారా, ఒక సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలంటే, యేసు ప్రభు ఎవరో ఆ అపవిత్రాత్మకు తెలుసు, ఆ మనుషుల్లో ఉన్న అపవిత్రాత్మకు తెలుసు. కనుకనే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మనిషిలో ఆ అపవిత్రాత్మ నివాసం చేస్తుందట. కొన్ని రోజుల నుంచో సంవత్సరాల నుంచో గింతని సమయం ఏమి లేదు, కానీ ఆ వ్యక్తిలో ఆ అపవిత్రాత్మ నివాసం చేస్తుంది. ఆ నివాసం చేసుకుంటూ తనంత శరీరాన్ని గాయాల పాలు చేసి ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా తన శరీరాన్ని గాయాల పాలు చేస్తుంది. కానీ ఏ వ్యక్తిలో ఈ అపవిత్రాత్మలు ఒక మనుషునిలోకి ఎందుకొరకు వస్తాయి? ఎందుకొరకు అపవిత్రాత్మలు ఒక మనుషుని పట్టుకుంటాయి? ఈ అపవిత్రాత్మలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దయ్యములు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దయ్యములు అనేది ఎక్కడికి వెళ్ళి ఈ భూమి మీదకి వచ్చాయి? అవి ఎందుకు ఒక మనుషుని దేహంలో ఉండడానికి నివాసం చేయని కోరుకుంటున్నాయట? యేసుప్రభు మరి ఒక మాట కూడా చెప్పాడు. ఒక విషయాన్ని గుర్తు చేస్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనాన్ని చదువుచున్నాను. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వెడలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అన్నాడు. చూశారండి? ఒక దురాత్మ ఒక వ్యక్తిలో ఉండి ఆ దురాత్మను వెళ్ళగొట్టినట్టయితే అది నీరు లేని స్థలములో తిరుగుతుందట, నీరు లేని ప్రదేశములో సంచరిస్తుందట. తిరిగి 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 మళ్ళీ అది అనుకుంటుందట, నాకు ఎక్కడ స్థలము లేదు కదా, ఎక్కడనైతే నీరు లేకుండా ఉంటుందో అక్కడికే నేను వెళుతాను అనుకుంటుందట. నీరు లేని స్థలం అంటే ఏమిటి? ఈ భూమి మీద నీరు లేని స్థలం ఎక్కడున్నది? ఆలోచన చేయండి. అంటే నీరు అంటే మనం ఏమనుకుంటాము? ఈ లోకములో మనకు కనబడుతున్న నీరు కాదండి దానికి కావలసింది. ఈ లోకంలో నీరు చాలా కనబడుతుంది, మనం తాగడానికి పనిచేస్తుంది, స్నానాలు చేయమని. ఈ నీరు కోసం కాదు అది చూసేది.
నీరు అనే మాటకు దేవుని వాక్యము అని జవాబు చెప్తుంది. నీరు అనే మాటకు పరిశుద్ధాత్మ అనేది సందర్భాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఏ వ్యక్తిలోనైతే నీరు లేకుండా ఉంటుందో, ఏ వ్యక్తిలోనైతే పరిశుద్ధాత్మ లేకుండా ఉంటుందో, అక్కడికి వెళ్ళి అది కాపురం చేసే ప్రయత్నం చేస్తుందట. ఇంటిలో నివాసం చేయడానికి అది పరిగెత్తుకొని వస్తుందట. కనుక దేవుడు చెబుతున్న మాట ఏంటిదంటే, ప్రతి దేవుని బిడ్డలలో ఉండవలసింది వాక్యము సమృద్ధిగా వారి హృదయాలలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నింపబడి, పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే నీరు అనేటువంటి వాక్యము నీ హృదయంలో ఉంటుందో, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడో, నీ యొద్దకి దురాత్మలు రావు. ఎక్కడైతే దేవుని వాక్యము నీలో ఉండదో, పరిశుద్ధాత్మ నీలో ఉండకుండా ఉంటుందో, ఆ దురాత్మలు ఆ వ్యక్తి మీద వచ్చి ఆ వ్యక్తిలో, ఆ ఇంటిలోనే కాపురం ఉంటాయి అన్నాడు. అందుకనే ఒకదాన్ని వెళ్ళగొడితే అది తిరిగి 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 దానికి ఎక్కడ స్థలము లేకపోతే నేను మళ్ళీ నా ఇంటికే వెళుతాను అనుకొని, దానికంటే మరీ చెడ్డవైనవి 7 దురాత్మలు పట్టుకొని వస్తుందట దయ్యం. 7ంటిని పట్టుకొని వచ్చి ఆ ఇంటిలో కాపురం ఉంటే ఆ మనిషి స్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఒక దురాత్మ ఉంటేనే మనిషి స్థితి మారిపోతుంది. అలాంటి 7 దురాత్మలు ఉంటే ఆ మనిషి విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటుంది? దానికి నెమ్మది ఉండదు. వానికి నెమ్మది లేకుండా చేస్తున్నాయి కొన్ని దురాత్మలు, సమాధానం లేకుండా చేస్తున్నాయి దురాత్మలు, ప్రార్థన చేయకుండా చేస్తాయి దురాత్మలు, వాక్యం చదవకుండా చేస్తాయి దురాత్మలు, దేవుని మందిరమునకు వెళ్ళకుండా చేస్తాయి దురాత్మలు, దేవునికి మాటకు నిన్ను లోబడకుండా చేస్తాయి దురాత్మలు. కనుక ఆ 7 దురాత్మలు ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి విశ్వాస జీవితమును దిగజారిపోతుంది. కనుకనే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిలో దురాత్మ ఉన్నదానికి కారణం మనకు తెలవాలంటే, ఆ వ్యక్తిని ప్రార్థన చేయకుండా అడ్డగిస్తుంది దురాత్మ. ప్రార్థన చేయకుండా అడ్డగిస్తుంది. నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావంటే నీలో ఒక దురాత్మ నిన్ను మీద పనిచేస్తుంది అనుకోవాలి. వాక్యము చదవకుండా చేస్తుంది దురాత్మ. నువ్వు దేవుని వాక్యం చదువుతలేవు అని అంటే నిన్ను చదవకుండా చేస్తుంది దురాత్మ. నిన్ను ఆదివారము దేవుని మందిరమునకు రాకుండా చేస్తుంది దురాత్మ. అంటే దేవునితో కనెక్షన్ మొత్తం కట్ చేస్తుంది దురాత్మ. అప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి, ఓహో నాకు తెలియకుండానే నాలో ఒక దురాత్మ పనిచేస్తుంది, దేవునికి నాకు దగ్గర చేయకుండా దేవునికి నన్ను దూరం చేస్తుంది అని ఆలోచన నీకు పుట్టాలి. కనుక దురాత్మలకు నచ్చని విషయం ఏంటిదంటే, దేవుని భక్తులు దేవునికి అంటుకట్టబడి ఉండడము దురాత్మలకు ఇష్టం ఉండదు. దేవునితో సావాసం చేయడము దురాత్మలకు ఇష్టం ఉండదు. దేవునితో గడపడము దురాత్మలకు ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా అవి దేవునికి విరోధముగా ఆ వ్యక్తిని తయారు చేస్తూ ఉంటాయి దురాత్మలు. కనుక మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఆ వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయట? 2000 దురాత్మలు ఉన్నాయట. అంటే 7 దురాత్మలుంటే ఒక విధమైతే ఈ గెరాసీల దేశంలో ఆ యొక్క సంఖ్యలతో బంధించబడి ఉన్నటువంటి వానిలో ఉన్న దురాత్మలు ఎన్నట? 2000 దురాత్మలు ఉన్నాయట. ఇంకా మనిషి జీవితము ఏ విధంగా ఉండాలి? ఈ 2000 దురాత్మలు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లోకంలోకి? ఈ దయ్యములుగా మనం అంటున్నాము, దురాత్మలు అంటున్నాము, దయ్యాలు అంటున్నాము. ఈ దయ్యములు దురాత్మలు ఎక్కడికి వెళ్ళి ఈ లోకంలోకి వచ్చాయంటే, ఈ దురాత్మలు కాక మునుపు దేవుని సృష్టిలో దేవుడు చేసినటువంటి విశ్వములో అనేక దేవదూతలను మొదటిగా దేవుడు సృజించుకున్నాడు. కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి విశ్వములో.
ఆ దేవదూతలను సృజించుకొని దేవదూతల చేత దేవునికి నిత్యము స్తుతి కలగాలని, మహిమ కలగాలని, వారందరూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకొని వారిని సృజిస్తే ఆ యొక్క దేవదూతలు ఒక దినమున దేవుని మాటను వినకుండా దేవుని మాటను త్రోసివేసి, విశ్వంలో ఒకడు ఉన్నాడు, అతడు కూడా ఒక దేవదూతనే, ఒక కెరూబే, సాతానుడు అనేటువంటి వాడు కూడా దేవుని చేత సృజించబడ్డ ఒక కెరూబు, దేవుని చేత అభిషేకించబడ్డ ఒక కెరూబు. ఆ వ్యక్తి కూడా ఒకరోజు దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుడు చెబుతున్న పనంతా చేసుకుంటూ విశ్వంలో సంచరిస్తూ ఉన్నాడు. అతనికి అన్ని విషయాలలో, విశ్వములో ఉన్న ప్రపంచాలన్నీ తెలుసు. సాతానుకు తెలియందంటూ ఏది లేదు, సాతానుకు మరుగు చేయబడ్డది ఏది లేదు. సాతానుకు విశ్వమంతా తెలుసు, దేవదూతలు తెలుసు, కెరూబులు తెలుసు, అందరూ అన్నీ తెలుసు వానికి. ఎందుకంటే వాడు అన్ని లోకాలలో సంచరిస్తూ ఉన్నాడు. అన్ని లోకాలలోకి వెళ్ళి వచ్చేటువంటి వాడు. దేవుడైతే విశ్వములో అన్ని ప్రపంచములకు ఏ విధంగా వెళ్ళి అందరికి దర్శనమిస్తూ వచ్చినట్టుగా ఈ సాతానుడు కూడా దేవునితో ఉన్నప్పుడు అన్ని ప్రపంచాలను తిరిగి సంచరిస్తూ వచ్చాడట. ఆ ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలను వీడు తన వశములోకి చేసుకున్నాడు కొంతమందిని. కనుకనే వాడు సర్వలోకమంతటిని మోసపుచ్చాడట. ఒక లోకాన్ని కాదు మోసపుచ్చింది, వాడు సర్వలోకాన్ని మోసపుచ్చాడన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో, అందరూ కూడా వచన భాగాన్ని తీయండి. 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వలోకాన్ని మోసపుచ్చిండు. అంటే సర్వలోకంలో ఏమున్నారు అంటే దేవుని చేత సృజించబడిన దేవదూతలు కొన్ని కోట్ల కొద్ది ప్రపంచాలలో ఉన్నారు. ఆ ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలను వీడు కొంతమందిని తన వశంలోకి చేర్చుకున్నాడు. వారేమో దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు. కనుక దేవునితో వీడు కూడా ఆయా ప్రపంచాలకు వెళ్ళినప్పుడు, ప్రపంచాలలో తిరిగినప్పుడు ఆ దేవదూతలు అనుకున్నారు, అబ్బా దేవునితో వీడు దగ్గరగా ఉండి వస్తున్నాడు కనుక ఇతడు కూడా దేవునితో సమానుడుగానే, దేవునంతటి అభిప్రాయం కలిగిన వాడే అన్నట్టుగా ఆ యొక్క సాతానుని కూడా వారు ఎంతో గొప్పగా ఊహించుకున్నారు ఆ దేవదూతలు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడంటే ఆ పాస్టర్ గారితో ఆ సంఘంలో ఉన్న మంచి ప్రార్థన పడిన విశ్వాసిని తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాడు, తోడుగా వెళ్తారు. ఇప్పుడు పాస్టర్ గారిని ఎంత గౌరవిస్తున్నారో ఆ తోట తీసుకెళ్ళిన ఆ వ్యక్తిని కూడా అంతే గౌరవిస్తారు వాళ్ళు. అలాగనే దేవుని ఎంత గౌరవించారో ఆ దేవునితో వెళ్తున్నటువంటి ఈ అపవాదిని కూడా విశ్వములో అంత గౌరవించేటువంటి వారు. కొంతకాలానికి ఆ గౌరవాన్ని వాడు పొందుకొని వారిస్తున్నటువంటి మంచి గౌరవాన్ని వారు స్వీకరించి వారితో వీడు మెల్లమెల్లగా సంబంధాలు పెట్టుకొని వారిని చివరికి దేవుని నుంచి దూరము చేసి, దేవునికి విరోధంగా తయారు చేసి, వాని మాట వినిపించుకునే విధంగా ఆ వ్యక్తిని మార్చుకున్నాడు ఈ అపవాది ఒకరోజు. కనుకనే వానికి ఉన్నటువంటి అభిప్రాయము ఎంత గొప్పదో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూడండి.
3వ వచనాన్ని చదువుచున్నాను చూడండి, లేదా 2వ వచనం చదువు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేవనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. నీ జ్ఞానము చేతను వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములో నుండి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యమును కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము అన్నాడట. చూశారండి, దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా అన్నాడు. అంటే దేవునికి ఎంత అభిప్రాయము కలిగి ఉన్నాడో, ఎంత జ్ఞానము కలిగి ఉన్నాడో, అలాంటి యొక్క జ్ఞానము తనకు ఉన్నటువంటి విశ్వములో దేవుడు ఏ ఏ ప్రపంచాలను దర్శించినప్పుడు ప్రపంచాలలో ఉండేటువంటి దేవదూతల దగ్గరికి వెళ్ళి వారికి వర్తమానం ఏదైతే దేవుడు చెప్పుతున్నాడో ఆ దేవుడు చెప్పుతున్న వర్తమానాలు, సందేశాలు అన్నీ కూడా వాడు విన్నాడు. విని వాడు జ్ఞానము సంపాదించుకొని జ్ఞానము తెచ్చుకొని ఐశ్వర్యము తెచ్చుకొని జ్ఞానము సంపాదించుకొని ధనము సంపాదించుకొని ధనాగారాల్లో ఉండి వాడు చివరికి నేను దేవుడనే అన్నటువంటి అంత స్థితిలోకి వచ్చాడు. వాడు నేను కూడా దేవుడనే అన్నటువంటి స్థితిలోకి వచ్చాడట. నేను కూడా దేవుడనే అనే స్థితిలోకి వచ్చాడంటే వాని యొక్క విషయము గుర్తు చేసుకోనండి. దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానము కలిగి, దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానము సంపాదించుకొని నేను కూడా దేవుడనే అనేటువంటి స్థాయికి వచ్చాడు. వాడు వచ్చాడు కనుకనే అతనిలో ఒక ఏమి కలిగింది? దురాశ కలిగింది. వానిలో ఒక దురాశ కలిగి, ఎలాంటి దురాశ అనంటే దేవుడుకి ఈ విశ్వములో ఉన్నటువంటి వారందరూ ఏ విధంగా సాగిలపడి నమస్కారం చేసి దేవుణ్ణి గొప్పగా చేస్తున్నారో, నన్ను కూడా విశ్వములో ఉన్నవారు నాకు అలాగనే అందరూ మొక్కాలి, నాకు కూడా అలాగనే నమస్కారం చేయాలన్నటువంటి అభిప్రాయము వాని మనసులో వచ్చేసిందట. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఈ విశ్వాన్నంతా పరిపాలిస్తున్నాడు కనుక నేను కూడా దేవుని వలనే విశ్వాన్ని పరిపాలించే స్థాయికి నాకు కూడా రావాలి. ఈ విశ్వములో ఉన్న వారందరూ కూడా దేవదూతలు, వీరందరూ కెరూబులు, శరాబులు, మహాదూతలు అందరూ కలిసి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే నేను కూడా దేవుడనే, దేవుడంతా వాడనగానే ఉంటాననుకున్నాడు వాని మనసులో. అంటే చూడండి, ఒక వ్యక్తిలోకి పాపము రాక మునుపు మొట్టమొదటిగా కలిగేది దురాశ కలుగుతుంది ప్రతి వ్యక్తిలో. ఆ దురాశ కలిగి, ఆ దురాశ చెంది, ఆ దురాశ చేత దినదినము ఆ దురాశ కాస్త పాపముగా మారిపోతుందట. మొదటిగా ప్రతి మనిషిలో ఒక దురాశ కలుగుతుంది. అలాగనే అపవాదిలో కూడా ఒక దురాశ కలిగింది. ఆ దురాశ కాస్త పాపముగా మారిపోయిందట. పాపముగా మారిపోయింది. అంతవరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. వీడు ఇంకా ఏం చేస్తాడో చేయని అనుకుని దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఒక వచనం యాకోబు పత్రిక 1:12 నుంచి చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు గొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. అంటే ప్రతి వానికి ఒక దురాశ చేత వీడవబడి పాపము అతడు తెచ్చుకుంటాడట. అంటే దురాశ ఎప్పుడైతే ఒక మనిషిని పాపములోకి తీసుకెళ్తుంది, ఆ దురాశ చేత ఈడవబడతాడు. అలాగనే సాతానుడు కూడా దేవునితో ఉన్నంత వరకు, తనలో పాపము లేనంత వరకు వాడు కూడా యథార్థవంతుడుగా పరిశుద్ధుడుగా ఆ పరలోకములో దేవునితో అన్ని లోకాలకు వెళుతూ అన్ని లోకాలకు సంచరిస్తూ ఆ లోకాలలో ఉన్నటువంటి దేవదూతలు కెరూబులు శరాబులు అందరూ కలిసి దేవునికి నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధిస్తున్న సందర్భంలో వానిలో కూడా ఒక దురాశ కలిగింది. ఏంటిదది? వీరందరూ దేవునికి ఏ విధంగా సాగిలపడి నమస్కారం చేసి ఆరాధిస్తున్నారో నాకు కూడా వీళ్ళందరూ ఇలాగనే చేసే విధంగా నేను కూడా ఉంటే బాగుండు అనేటువంటి దురాశ కలిగింది. నేను కూడా దేవునంతటి వాడనే అనుకునేటువంటి విధానంలోకి వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో ఆ మాట చెప్పుతున్నాడు. దేవుడే వంతు సాక్ష్యం ఇస్తూ 14వ వచనంలో ఆ మాటను చెప్పుతున్నాడు దేవుడే. ఏందట? పట్టణ చదువుతున్నాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. చూశారండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడో. అతన్ని అభిషేకించుకున్నాడు దేవుడు, ఒక బలం ఇచ్చాడు, విశ్వంలో గొప్పవాడిగా ఎన్నుకున్నాడు, గొప్ప స్థాయి కల్పించాడు, ఒక ప్రదేశాన్ని ఇచ్చాడు, ఆ ప్రదేశంలో ఒక స్థానాన్ని కల్పించి నువ్విక్కడ ఉండు నా కుమారుడని ఆ కుమారుని అక్కడ స్థానం ఇచ్చి కల్పించుకొని అదంతా ఉండి కాలుచున్న రాళ్ళ మధ్యలో సంచరిస్తాడట ఆ పరలోకంలో. అదొక స్థలము, అతనికి ఇచ్చిన స్థలం. అక్కడ అభిషేకించి నిలబెట్టుకున్నటువంటి స్థితి ఒకప్పుడు దేవుడు సాతానుని. కానీ అతడు ఒకరోజు అదంతా విడిచిపెట్టుకొని ఒకరోజు తనలోకి పాపము తీసుకొచ్చి పెట్టుకున్నాడట. కనుకనే పాపము నీ యందు కనబడనంత వరకు నీవు యథార్థవంతుడవే అన్నాడు. దేవునికి ఒకప్పుడు యథార్థంగా ఉన్నాడు, న్యాయముగా నడుచుకున్నాడు, తన కలిగిన వర్తకము చేత విస్తారమైన వర్తకము చేత జ్ఞానము చేత ఒకప్పుడు దేవునికి లోబడి దేవుని మాట వినుచు దేవునితో నడిచినటువంటి వాడు. కానీ ఒకరోజు అతనికి ఒక దురాశ వచ్చేసింది మనసులో. ఆ దురాశ కాస్త పాపముగా మారిపోయిందట. ఆ పాపముగా మారిపోయినప్పుడు దేవుడు చూసి ఏమంటున్నాడు ఈ 15వ వచనంలో, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడవుగా నుంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపట నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని అన్నాడు. అంటే ఎప్పుడైతే వానిలోకి పాపము ప్రవేశించిందో తనకున్నటువంటి ఆ స్థితిలో నుంచి దేవుడు తీసేశాడు.
ఆ కాలుతున్న రాళ్ళ మధ్యలో ఇక సంచరించకుండా చేశాడు. తనకున్నటువంటి అధికారాన్ని పదవినంత తీసేశాడు. ఆ తనకున్న అధికారాన్ని పదవినంత దేవుడు ఎప్పుడైతే తీసేశాడో వాడు ఎటు తోచకుండా, అసలు ఎక్కడుండాలో తెలియకుండా, వాడు విశ్వములో అంతకుముందు దేవునితో వెళ్ళినటువంటి విశ్వంలో అన్ని లోకాలకు వెళ్ళినప్పుడు ఆయా లోకాలలో కొంతమందితో సంభాషణ కలిగించుకొని సంబంధాలు పెట్టుకొని వారి మీద దేవునికి కొన్ని విషయాలు చెడ్డ మాటలు చెప్తూ వచ్చాడు. చూశారండి, నేను దేవునికి ఎంత చక్కగా ఉన్నానో మీరే చూశారు. మీ లోకానికి వచ్చినప్పుడు దేవునికి ఎంత నేను న్యాయంగా ఉన్నానో, దేవుని ఎలాగ ఆరాధించేవాడినో, దేవుని ఎలాగో గణపరిచేవాడినో మీరే చూశారు కదా. ఈరోజు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, నన్ను అక్కడ రాళ్ళతో నాకు ఇచ్చిన స్థలం నుంచి తీసేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా మీద ఇలా కక్ష కట్టాడండి, ఇలా కడతాడా దేవుడు, కక్షలు కడతాడా, అన్యాయం చేస్తాడా అని ఇలాంటి మాటలు ఆ ఉన్నటువంటి ఆ దేవదూతలకు నూరిపోశాడు. అప్పుడు వారందరూ ఏమనుకున్నారు? నిజమే కదా, నీకు అన్యాయం జరిగిందయ్యా, నీకు నిజంగా అన్యాయం చేయాలని చెప్పి వారందరూ ఒక గుంపు తయారుగా అయిపోయింది. పరలోకంలో గుంపు తయారైపోయింది. దేవుణ్ణి ఆరాధించే దేవదూతలు, దేవుణ్ణి స్తుతించే దేవదూతలు, దేవుణ్ణి గణపరిచే దేవదూతలు కాస్త వాని మాట విని వానికితో నువ్వు నిజమేనయ్యా, నీకు అన్యాయం జరిగిందని ఎంతమంది అయితే దేవునికి విరోధముగా తయారయ్యారో విశ్వములో వారందరిని ఒక గుంపుగా వాడు తయారు చేశాడు విశ్వంలో. అలాంటి కాన్సెప్ట్ కలిగే ఈ భూమి మీద కూడా మానవ జాతిని అలాగనే చేశాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవునితో నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోనండి. ప్రతిదినము దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ ముచ్చటించు సంచరిస్తూ ఆదాముతో ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి దేవుడు ఆ విధంగా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా తోటలో వాడు ఈ భూమి మీద పడదోయబడి అవ్వమ్మను ఏ విధంగా దేవునికి దూరం చేసిందో అలాగనే విశ్వములో ఉన్నటువంటి దేవదూతలను పెద్ద పెద్ద కెరాబుల స్థాయిలో ఉన్నవారిని, శరాబులో ఉన్న స్థాయి లాంటి వారిని, దేవదూతలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా మోసం చేసి ఒక పెద్ద గుంపు చేశాడు. ఇంకా వానిలో కలిగిన మరి ఒక అభిప్రాయం ఏంటిదంటే, యెషయా గ్రంథం తీయండి 12వ అధ్యాయము 14వ వచనంలో వాని మనసులో మరి ఒక ఆలోచన కలిగిందట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథం 14:12లో తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీ మనసులో అనుకొంటివి కదా అన్నాడట. వానిలో ఎన్ని రకాల లోపల అభిప్రాయాలు ఉన్నాయో ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, చెప్పుతున్నాడు ప్రవక్త అయిన యెషయాకు. ఎన్ని రకాల వాని పేరేమన్నాడు? అందరికనే తేజో నక్షత్రమా వేకువ చుక్క అని మొదలుపెట్టాడు. విశ్వములో ఈ తేజో నక్షత్రాలు వేకువ చుక్కలు అనేటివి చాలా మందికి పెట్టబడి ఉన్నాయి. అందులో మన యేసుప్రభుకు కూడా వేకువ చుక్క అనే పేరు పెట్టబడ్డది. తేజో నక్షత్రములు అని ఎందుకు వాడాడు అనంటే, విశ్వములో అనేక లోకాలలో ప్రపంచాలలో దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక నక్షత్రముగా దేవుడు పేరు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఈ భూమి మీద దేవుని పని జరిగించాలంటే ఒక సేవకుని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. ఆ సేవకునికి ఒక నక్షత్రముగా దేవుడు చూస్తాడు ఆ వ్యక్తిని. అలాగనే విశ్వములో కూడా అనేక ప్రపంచాలలో
తేజో నక్షత్రాలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారికి ఒక అధికారాన్ని ఇచ్చి, వారికి ఒక అభిషేకాన్ని ఇచ్చి ఆ ప్రాంతంలో అతన్ని ఎన్నుకుంటున్నాడు దేవుడు. గనుక అలాంటి వ్యక్తులు విశ్వంలో చాలామంది ఉన్నారు. వారినే నక్షత్రములు అని పిలుచుకుంటున్నాడు. తేజో నక్షత్రం అంటే ఇంకా వాటికన్నా వారి మీద ఇంకా కొంచెము అధికారము కలిగిన వ్యక్తులు అని అర్థం. ఇప్పుడు చిన్న ఉదాహరణ మనకు గమనించుకుంటే, ఒక సేవ చేసుకునే సేవకుడు ఉన్నారు. మొదటిగా ఆ సేవకుల మీద అధికారులు కొందరు ఉంటారు. ఇప్పుడు అంటే మన దగ్గర లేదు కానీ ఈ బిషపుల దగ్గర, పోపుల దగ్గర కొంతమంది ఉంటారు కదా. మనం ఎట్లా ఒక పోపు, ఒక బిషపు, ఒక బ్రదరు అని పెట్టుకుంటున్నాం కదా. ఈ అందరి మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే బిషపు. కొన్ని ప్రాంతాల మీద ఈ అందరి బిషపుల మీద పెద్దగా ఉన్న వ్యక్తి ఎవరంటే పోపు. ఇంకా పోపు చెప్పినట్టే ఆ బిషపులు వినాలి, ఆ బిషపులు చెప్పినట్టే ఫాదర్లు వినాలి, ఫాదర్లు చెప్పినట్టే బ్రదర్స్ వినాలి. ఇది ఒక సిస్టమ్ అన్నట్టుగా. అలాగనే విశ్వంలో కూడా దేవుడు ఒక్కొక్క స్థాయిలో ఒక తేజో నక్షత్రములుగా చేసుకొని వారికి అధికారం ఇచ్చి ఆ లోకంలో ఎన్నుకున్న వ్యక్తులు ఉన్నారు. కనుక తేజో నక్షత్రములు వేరు, వేకువ చుక్కలు అనేటివి వేరు. మళ్ళీ ఇంకా అలాగనే మనల్ని కూడా దేవుడు, సేవకుల్ని కూడా నక్షత్రములతో పోల్చి చూస్తున్నాడు. కనుక అతన్ని మొట్టమొదటి చెబుతూ, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి అని చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడు మళ్ళీ? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందు అని అనుకున్నాడు తన మనసులో. ఈ సభాపర్వతం అంటే ఏంటిది? పరలోకంలో ఒక దేవదూతలందరూ కలుసుకున్నప్పుడు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద నిత్యము దేవుడు మాత్రమే కూర్చొని విశ్వాన్నంతా పరిపాలించేటువంటి వాడు. అదొక సభాపర్వతం అని అంటే ప్రత్యేకంగా కొన్ని విశ్వంలో ఉన్న రహస్యాలన్నీ తీసుకొచ్చి దేవుని ముందు పెట్టి దేవుడు వారు ఏ విధంగా సంభాషించుకునేటువంటి స్థలం. దీని గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 6వ వచనంలో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, అందరు తీసిరండి, అందరు తీయండి, అక్కడికి రండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దీనికి సంబంధించిన విషయం ఒకటి కనబడుతుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను అన్నాడు. అంటే దేవదూతలందరూ కూడా దేవుని సముఖములోకి వచ్చినప్పుడు వారితో సంభాషణ చేస్తాడు దేవుడు. విశ్వములో ఉన్నటువంటి ఈ యొక్క దేవుడు ఏ విశ్వం మీద ఏ దూతకు అధికారం ఇచ్చి ఆ విశ్వాన్ని పరిపాలించడానికి అధికారం కలిగి ఉన్నాడో ఆ దూతలు అందరు కలుసుకొని పరిపాలన చేసే విధానముకు తెలుసుకోవడం కొరకు అక్కడ కలుసుకుంటారట. ఆ యొక్క దేవదూతలు అందరూ దేవుని సన్నిధికి వచ్చారు. మీకు ఒక చిన్న ఉదాహరణ గురించి చెప్పాలంటే, ఈరోజు మన దేశ ప్రధాని మోడీ గారు రాజ్యసభలో అతడు ఒక మూలమైన కేంద్రముగా పదవిలో ఉన్నాడు. ఆ రాజ్యసభ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అక్కడికి వెళుతారు. ఎంపీలందరూ కూర్చొని వారి ఎన్నికైనటువంటి స్థలంలో నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా ఆ రాజ్యసభలో మాట్లాడుకుంటారు ప్రధానమంత్రి ముందు. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబడ్డప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ అడుగుతారు, అయ్యా నీ నియోజకవర్గంలో ఏం కొదవ ఉన్నది, నీ ప్రాంతంలో ఏం కొదవ ఉన్నది, ఎక్కడెక్కడ ఏం కొదవలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నారు ప్రజల క్షేమం ఏ విధంగా ఉన్నది తెలుసుకొని వారికి కావలసినటువంటి ముఖ్యమంత్రి గారికి చెప్పితే ఆ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు న్యాయం చేయడం కొరకు అన్ని వసతులు కల్పించినట్టుగా దేవుడు విశ్వములో కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి దేవదూతలందరూ కలుసుకొని ఆయన సముఖంలోకి వచ్చినప్పుడు ఆయా లోకాలలో ఉన్నటువంటి ప్రస్తావనంతా తీసుకొచ్చి
వారి ద్వారా తెలుసుకుంటాడు దేవుడు. అయ్యా నీ లోకంలో ఏ విధంగా ఉంది, నీ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడం కొరకే ఆ సమావేశము జరుగుతుంది. అక్కడ కూర్చొని నేను కూడా దేవుని వలె వారందరికీ న్యాయం చేసే విధంగా నేను ఉండాలి, ఆ సభా పర్వతం మీద నేనే కూర్చోవాలనుకున్నాడట వీడు. అది దేవుడు మాత్రమే కూర్చున్నటువంటి స్థలము. దేవుని సింహాసనాన్ని వాడు ఆశించాడు, దేవునితో సమానున్నని చెప్పుకున్నాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి దేవునికి ఎంత అభిప్రాయం, అంత అభిషేకం పొందుకున్నాడు కనుక అభిషేకాన్ని బట్టి నేను కూడా దేవునుడనే అనుకున్నాడట. అంటే అంత గర్వం వచ్చింది తనలోకి. ఆ గర్వాన్ని పెట్టుకొని దురాశ కలిగింది. ఆ దురాశ చేత పాపము తెచ్చిపెట్టుకున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చుంటానని అనుకున్నప్పుడు దేవుడికి అనుకున్నాడా, వీని ఉంచితే దినదినము వీని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి కనుక వీని ఇక్కడి నుంచి లేకుండా త్రోసివేయాలి అని వానికి ఉన్న పదవిని కాస్త తీసేసి, అధికారాన్ని అంతా తీసేసి వానిని ఆ పరలోకంలో ఉండకుండా త్రోసివేశాడట. ఆ త్రోసివేసినప్పుడు వాడు ఒక్కడే రాలేదు. ఆ పరలోకములో వానిని ఎంతమంది అయితే అనుకరిస్తున్నారో, ఎంతమంది అయితే వెంబడిస్తున్నారో ఆ దేవదూతలను అనేకులను తన వెంట దేవుడు ఎప్పుడైతే వాని పదవి భ్రష్టత్వం నుంచి విడుదల కలగజేశాడో, వానికి ఉన్నటువంటి అభిషేకాన్ని కాస్త తీసేసినగా ఆ కాలుచున్న రాళ్ళ మధ్యలో ఉండకుండా చేసి వాన్ని త్రోసివేశాడో, వాడొక్కడే రాకుండా విశ్వములో వానితో ఎంతమంది అయితే సావాసము కలిగి ఉన్నారో వారందరినీ ఈడ్చుకొని వచ్చాడట. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, లేదా 3 నుంచి చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక చేత ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇడిచి వాటిని భూమి మీద పడవేసెను అన్నాడు. ఎంతమంది అట? 3వ భాగము అన్నాడు. ఈ 3వ భాగము నక్షత్రములు అనగానే దేవదూతలకు సాదృశ్యమై ఉన్నదని చెప్పాను. అందుకని ఈ దేవదూతలని అనేకులను వాడు 3వ భాగాన్ని ఈడ్చి పడవేశాడట. అలాగనే 7వ వచనం కూడా చూడండి, 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను అన్నాడు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకుండా తీసేసిండు దేవుడు. ఇంక యుద్ధము జరిగింది, పరలోకములో గొప్ప యుద్ధము. అపవాదికి వాని దూతలతో యుద్ధం చేయడానికి మికాయేలు దూతగా దేవుని పక్షమున నిలబడి యుద్ధము చేశాడు. ఆ యుద్ధంలో అపవాది గెలవలేదు, వాని దూతలు గెలవలేకపోయినప్పుడు వారికి ఇంకా స్థలము లేకుండా పోయింది పరలోకంలో. వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు చూడండి వారిని ఎక్కడ పడదేశారో 9వ వచనంలో పడేశాడు. అక్కడ ఆ ఘట సర్పం 8 నుంచి చదువు. ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. ఇప్పుడు ఎవరు పడదోయబడ్డారు? అపవాది పడదోయబడ్డాడు, వాని దూతలు కూడా ఈ భూమి మీద పడదోయబడ్డారు. దూతలు ఎవరు? వారు ఏదైతే విశ్వంలో దేవుడు సూచించిన దేవదూతలు ఉన్నారో వారందరూ కూడా ఈ భూమి మీద పడదోయబడ్డారు. ఈ పడదోయబడ్డ దేవదూతలే ఈ భూమి మీద దురాత్మలుగా సంచరిస్తున్నారు. ఈ దురాత్మలుగా ఈ భూమి మీద వారు తిరుగుతున్నారు. వారు దయ్యములుగా పిలువబడుతున్నారు. దేవునికి దూరమైపోయారు కనుక
అపవాది వాని దూతలందరూ కలిసి ఏమైపోయారు? ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారు, పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డారు, ఈ భూమి మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు ఈ భూమిని తయారు చేసిన తర్వాతనే పడదోయబడ్డారు. ఎందుకంటే దేవుడు ఈ భూమిని తయారు చేయబడి పడదోయబడితే ఇక్కడ మరి నిల్వ చోటు లేకుండా ఉండేది కనుక అంతకంటే ముందే దేవుడు ఈ లోకాన్ని తయారు చేశాడు. ఈ లోకాన్ని అంతా ఆదాముకి ఇచ్చాడు, అవ్వమ్మకి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద మొదటి రాజు మొదటి రాణిగా ఆదాము అవ్వలు అధికారం ఇచ్చి దీన్ని ఫలించండి, దీన్ని నిండించండి, లోపరుచుకోండి అని ఆదాము అవ్వలకు సెలవిచ్చాడు. అంతకన్నా ముందు ఆ దూతలు ఎప్పుడైతే భూమి మీద పడదోయబడ్డారో వారి రూపాలు సౌందర్యాలు వేరుగా ఉన్నాయి గనక సాతానుడు అక్కడ వానికి దొరకని అధికారం ఇక్కడ చేజిక్కించుకోవాలని ఆ ఆదాముకి ఇచ్చిన అధికారం తన చేజిక్కించుకోవడం కొరకు ఆ ఆదాము దగ్గరికి వెళ్ళి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడేమో మీరు ఈ తోటలో ఉన్న సమస్త ఫలవృక్షములు మీరు తినండి, కానీ ఒక్క ఫలము మీరు తినద్దు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటని వాడు క్యాచ్ చేసుకున్నాడు. ఓహో, ఈ మాట ప్రకారము ఈ పండు వీరికి తినబెడితే వీరు చచ్చిపోతారు కనుక ఈ అధికారం అంతా నాకు చేజిక్కించబడుతుంది. ఈ దేవుడు ఆదాముకు ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని చేజిక్కించుకొని ఇక్కడ నా కార్యకలాపాలు నేను జరిగించుకుంటా, ఇక్కడ ఈ భూమి మీద మానవులను నాకు మొక్కే విధంగా చేసుకుంటా. ఎందుకంటే విశ్వములో అనేకులను మొక్కే విధంగా చేసుకుని అందరు మొక్కలేదు వానికి, కనీసం ఈ మానవ జాతినంతా నేను నాకు మొక్కే విధంగా చేసుకుంటానని చెప్పి ఈ అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మీరు ఆ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, అదిగో మీరు ఆ దేవతల వలె ఉంటారు అని చెప్పాడు. అంటే అక్కడ పడవేయబడ్డ దూతలను దేవతలు అని చెప్పి వారిని మోసపరిచాడట. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి వాడు ఏ విధంగా అవ్వమ్మని మోసం చేశాడో, ఏ విధంగా అవ్వమ్మను మోసం చేశాడో చూడండి. 4వ వచనము. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అన్నాడు. ఇప్పుడు దేవుడు పక్కకు పోయిండు, దేవుని ఆ దేవతలు వచ్చేసాయి. వాడు చెప్పిన మాట ఏంటిది? దేవతల వలె ఉందురు అన్నాడు. మరి భూమి మీద అనేది అప్పరకు ఒక్క ఆదాము అవ్వే ఉన్నాడు, దేవతలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అంటే ఈ పడవేయబడ్డ దేవదూతలే దేవతలుగా ఉన్నారు. ఈ పడవేయబడ్డ దేవదూతలే దేవతలుగా అనుకుంటూ అవ్వమ్మని మోసం చేసి ఆ పండు తినబెట్టాడు. అప్పటి నుంచి సాతాను యొక్క కార్యకలాపాలు ఈ భూమి మీద ఈ అపవిత్రాత్మలు దయ్యములు అనేవి ఆ పడవేయబడ్డ దేవదూతలే ఈ ప్రజలలోకి వచ్చి ప్రజలని దేవునికి దూరం చేయడానికి వాటి పని జరుగుతుంది. అవి కొంతమంది మనుషుల్లో దూరుతున్నాయి. కనుకని మనం చదువుకున్న మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనములో ఒక మనుషుని ఒక అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నీరు లేని స్థలములో సంచరిస్తూ తిరిగి నేను మళ్ళీ నా ఇంటికే వెళ్తానని చెప్పుకొని దానికన్నా చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చి ఆ ఇంటిలో కాపురం ఉంటుందట. ఇక్కడ ఈ గెరాసీల దేశంలో అడుగుపెట్టినటువంటి వాడు కూడా వానిలో సర్వోన్నతుడైన దేవుని సేవకుడా, దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మల్ని బాధించకు అని యేసయ్యకు సాగిలపడి నమస్కారం చేసినాయి మనం చదువుకున్న మూలవచనములు దురాత్మలు. కనుక ఆ దురాత్మలు భూమి మీద ఇలా పడవేయబడ్డ దేవదూతలే, దేవునికి దూరం అయిపోయిన దేవదూతలే ఈ భూమి మీద దయ్యములుగా తిరుగుతున్నాయి. అవి మనుషులను అపవిత్రపరుస్తున్నాయి. దేవుడు చెప్పిన వాక్యానుసారంగా వినకుండా దేవుని మాటను త్రోసిపుచ్చేసి చేసే విధంగా చేస్తున్నాయి. ఆ దురాత్మలే మనుషులని అపవిత్రపరుస్తున్నాయి. కళ్ళు తాగమని ప్రేరేపించేది అదే, వ్యభిచారం చేయమని ప్రేరేపించేది అదే, దొంగతనం చేయమని ప్రేరేపించేది అదే, దేవుని సన్నిధికి రాకుండా చేసేది అదే, వాక్యం చదవకుండా చేసేది అదే, దేవుని సన్నిధానంలో ఉండకుండా చేసేది అదే. కొంతమంది వాక్యం ఇక్కడ ఉండకుండా తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటుంది, వాళ్ళ కట్టికని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కాలయాపాలు చేస్తుంటా అంటారు.
దేవుని వాక్యం వినకుండా చేసేది దురాత్మనే, ప్రార్థన చేయకుండా చేసేది దురాత్మనే, వాక్యం చదవకుండా చేసేది దురాత్మనే, నిన్ను పరిశుద్ధంగా ఉంచకుండా చేసేది దురాత్మనే, నీతిగా ఉంచకుండా చేసేది దురాత్మనే. అంటే దురాత్మలు ఈ భూమి మీద అవి చేస్తున్న కార్యకలాపాలు అవి. కనుకనే అన్ని 2000 దయ్యములు అవి ఒక వ్యక్తిలో ఉన్నాయి, ఆ ఒక వ్యక్తిలో ఉన్నాయి. వాడంతా గీసుకుంటున్నాడు. మనం చదువుకున్న మూలవచనములు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ మూలవచనంలో ఇంకా దయ్యములు ఏమంటున్నాయి యేసయ్య దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇంకా నీ సమయము రాలేదు, మమ్మల్ని బాధించకు అని వేడుకుంటున్నాయట. చూడండి అక్కడ ఆ మాట చెబుతున్నాయి 9వ వచనములో, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద వేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. అది జరిగిన చూడగా వెళ్ళి యేసునొద్దకు వచ్చిన సేన అను ఆ దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థశీతుడై ఉండుట చూసి భయపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆ ఒక్క వ్యక్తికి విడుదల కలిగింది. ఆ వ్యక్తిలో ఉన్న దయ్యములన్నీ వెళ్ళిపోయాయి. ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆ వ్యక్తి బాగయ్యాడు. అది చూసి మనుషులందరూ సంతోషించారు. ఇన్ని సంవత్సరాల పాటు ఈ వ్యక్తిని ఎవరు బాగు చేయలేదే, ఇతడు ఈలాగు కీచుకుంటూ గోచుకుంటూ ఎన్నిసార్లు సంఖ్యలు వేసిన సంఖ్యలు తెంచుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు యేసయ్య వచ్చి వానికి విడుదల కలుగజేశాడు. వాళ్ళలో ఉన్న దయ్యములన్నిటిని వెళ్ళగొట్టాడు. వాడు మంచి ఆరోగ్యము కలిగిన వాడై ఉన్నాడట. అంటే యేసయ్య చేసే పని ఏంటిదంటే నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించి వాడిని దేవుని యొద్దకు నడిపించడమే దేవుని యొక్క ఉద్దేశము. ఈ అపవిత్ర ఆత్మల నుంచి విడిపించగల పనే యేసయ్య పని. ఈరోజు దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలమైన మనము అపవిత్ర ఆత్మల మీద జయం పొందే అధికారము దేవుడు మనకి ఇయ్యాలని అడగండి. దయ్యములను వెళ్ళగొట్టే అధికారము మనకి ఇయ్యాలని అడిగి పొందుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతట కొన్ని కోట్ల దురాత్మలు సంచరిస్తున్నాయి, దయ్యములు సంచరిస్తున్నాయి. వాటి మీద మనం విజయం సంపాదించుకునే వారంగా ఉండాలి. ఓ సేవ చేస్తున్నామంటే సాతానును జయించాలి, ఈ లోకంలో ఉన్న అధికారిని జయించాలి, వాని దూతలను జయించాలి, దేవుని పక్షమున నిలబడాలి. దేవుని చేత మనం అభిషేకించబడ్డాయి. దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుని వాక్యం మనలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నీలో ప్రార్థన జీవితం లేకుండా ఉంటున్నారు, వాక్యం ధ్యానం చేయకుండా ఉంటున్నారు, దేవునికితో సావాసం కలగకుండా ఉంటున్నారు, దేవుని కంటే వ్యర్థమైన వాటి మీదనే మనసు పెట్టి తిరుగుతున్నారు. అది కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. ఇలాంటి అపవిత్రాత్మలు పట్టిన వారికి విడుదల కలిగించడానికే దేవుడు నిన్ను నన్ను అందరిని ఎన్నుకొని సాతాను రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అపవాది రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక దాని కొరకు మనము ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.